హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ట్రెండింగ్లో ఉన్న తంజావూర్ పెయింటింగ్ సింపుల్గా ఇలా బ్లౌజ్ మీద హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను లోటస్ డిజైన్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ మొత్తం బ్రొకేడ్ వచ్చింది బ్లౌజ్. జస్ట్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది. సో నేను ఇలా లోటస్ డిజైన్, ఆ ప్లేస్లో లోటస్ డిజైన్ పడుతుంది, సో అది తీసుకున్నాను. సో ముందుగా లోటస్ డిజైన్ ట్రేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వైట్ తోటి ఫిల్ చేసేసుకోవాలి. వైట్తో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇలా నేను పింక్ కలర్ తీసేసుకొని జస్ట్ చూడండి ఇలా అవుట్లైన్ ఇచ్చేసి స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాను. పైన కింద స్ట్రోక్స్ లాగా ఇచ్చాను అండ్ చుట్టూ అవుట్లైన్ ఇచ్చాను పింక్ తోటి. సో మనకి లోటస్ ఎఫెక్ట్ రావాలి, లోటస్ లుక్ రావాలి అని అలా వైట్ అండ్ పింక్ తోటి ఇలా వేసాను. సో మీరు వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా ఫస్ట్ వైట్తో ఫిల్లింగ్ చేసేసేయండి, డబుల్ కోట్ ఇవ్వండి వైట్. ఎందుకంటే మన బ్లౌజెస్ జనరల్గా సిల్క్ టైప్లో ఉంటాయి కాబట్టి సో అవి మన పెయింట్ని పీచేసుకుంటాయి. ఇక్కడ నేను అక్రిలిక్ పెయింట్సే తీసుకున్నాను, మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు. సో సింగిల్ కోట్ వేసాక ఇలాగ ఉంది. సో నేను మళ్ళీ డబుల్ కోట్ వేసాను వైట్, సో ఇలా వచ్చింది. సో డబుల్ కోట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ పింక్ తోటి ఈ అవుట్లైనింగ్స్ పెటల్స్, ఈచ్ పెటల్కి అవుట్లైన్ వేస్తూ ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. సో నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అలాగే. కాకపోతే తంజావూర్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మనకి గోల్డ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. తంజావూర్ పెయింటింగ్లో మనకి గోల్డ్ ఎక్కువ వస్తుంది, కాకపోతే ఆల్మోస్ట్ ప్రాసెస్ ఇస్ సేమ్. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లాగానే వేసేసుకొని దెన్ మనం గోల్డ్ అనేది ఇచ్చుకోవాలి. 3D అవుట్లైనర్, గోల్డ్ 3D అవుట్లైనర్ దొరుకుతుంది, దాంతో మనం కంప్లీట్ అవుట్లైన్స్ అన్నీ మళ్ళీ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను చూడండి నార్మల్గా లోటస్ మొత్తం వేసేసాను. సో ఇప్పుడు ఇది గోల్డ్ అవుట్లైనర్, ఫెవిక్రిల్ తీసుకున్నాను నేను గోల్డ్ అవుట్లైనర్. ఇలా ఈచ్ పెటల్కి అవుట్లైనింగ్ ఇస్తున్నాను. ఈ 3D అవుట్లైనర్ తోటి ఈచ్ పెటల్కి ఇలా అవుట్లైనింగ్ ఇస్తున్నాను. ఇలా కంప్లీట్గా మనం లోటస్ మొత్తం ఇలా 3D అవుట్లైనర్ తోటి, గోల్డ్ 3D అవుట్లైనర్ తోటి ఇలా అవుట్లైనింగ్ ఇచ్చేసుకోవాలి. సో అలా ఇచ్చేస్తే మనకి 3D అవుట్లైనర్ కాబట్టి కొంచెం మనకి ఎంబోస్ లుక్ వస్తుంది, అంటే 3D లుక్ అని వచ్చేస్తుంది. ఓకే, ఇలా పైకి వస్తుంది కదా అవుట్లైనర్ తోటి, సో మనకి 3D లుక్ వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్గా అవుట్లైనింగ్ ఇచ్చేసాను 3D అవుట్లైనర్ తోటి. తర్వాత లోపల కొంచెం అలా డీటెయిలింగ్స్ ఇద్దామని ఈ 3D అవుట్లైనరే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి తంజావూర్ పెయింటింగ్లో గోల్డ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఈ 3D అవుట్లైనర్ తోటి అలా కొంచెం లోపల డీటెయిలింగ్స్ అన్నీ ఇస్తున్నాను గోల్డ్తో. సో మనకి తంజావూర్ పెయింటింగ్ అని అనిపిస్తుంది, లేకుంటే నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లాగానే ఉంటుంది కాబట్టి. సో అలా డీటెయిలింగ్స్ అన్నీ ఇచ్చేసాను. ఈవెన్ కావాలంటే మీకు సైడ్కి ఇలా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు డిజైనింగ్. అండ్ నెక్స్ట్ ఇది వేసిన తర్వాత మనం తంజావూర్ స్టోన్స్ దొరుకుతాయి, ఆ స్టోన్ స్టిక్ చేసేసుకుంటాం. స్టోన్స్ స్టిక్ చేసేసుకుంటే మనకి ఫైనల్ లుక్ వచ్చేస్తుంది. నేను ఇలా స్టోన్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను సైడ్స్కి, అండ్ లోపల లోటస్కి వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ పెట్టుకుంటున్నాను. సో స్టోన్స్ కోసం కూడా నేను గ్లూ యూస్ చేయట్లేదు, 3D అవుట్లైనరే యూస్ చేస్తున్నాను. 3D అవుట్లైనర్ పెట్టేసి దాని మీదనే ఈ స్టోన్ అనేది స్టిక్ చేసేస్తున్నాను. సో మనకి స్టోన్ చుట్టూ కూడా కొంచెం ఆ గోల్డ్ 3D అవుట్లైనర్ది వస్తుంది కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఫైనల్గా స్టోన్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాక లుక్ అనేది ఇలా ఉంది. చూసారా, ఇలా 2 హ్యాండ్స్కి నేను వేసేసుకున్నాను. సో మనం ఏదైనా సింపుల్ బ్లౌజ్ ఉంటే ఇలా డిజైనర్ బ్లౌజ్ చేసేసుకోవచ్చు, ఈజీగా 1 డేలో చేసేసుకోవచ్చు. జస్ట్ ఆ గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాం కదా, అది కొంచెం ఆరడానికి ఒక 3-4 అవర్స్ పడుతుంది, మిగతాదంతా తొందరగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.